వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో పంటలు పండిస్తున్నారు. కోస్తా ప్రాంతాల్లో 80 నుండి 90%, రాయలసీమలో 60%, ఉత్తరాంధ్రలో 70% కౌలు వ్యవసాయం కొనసాగుతుంది. అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు వ్యవసాయం రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే అనేది స్పష్టమవుతుంది. వాణిజ్య పంటలు, ఆహార పంటలు, అపరాలు, ఉద్యాన మరియు కూరగాయలు తదితర పంటలు పండిస్తున్న కౌలు రైతులకు మాత్రం ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాలు, బ్యాంకు రుణాలు అందటం లేదు. కనీసం కౌలు గుర్తింపు కార్డులు కావాలన్నా భూ యజమాని సంతకం ఉండాలని ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం 2019లో నిబంధనలు ఉండటంతో భూ యజమానులు ఎవ్వరూ సంతకం పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణంగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కొంతమంది భూ యజమానులు తమ కుటుంబ సభ్యులకి, తమ చెప్పు చేతుల్లో ఉన్న వారికి, బినామీదారులకు గుర్తింపు కార్డులు ఇప్పించుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలన్నీ కౌలు సేద్యం జరుగుతుందన్నది, పండించిన పంటలు కూడా మద్దతు ధరలు దక్కకపోవడంతో సాగు భారాలు పెరిగి అప్పుల్లో కూరుకుపోయి తీర్చే మార్గం లేక కౌలు రైతులు అతి చిన్న వయస్సులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ 8 నెలల కాలంలో 97 మందికి పైగా రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 70 నుంచి 80% కౌలు రైతులే. వ్యవసాయ సంక్షోభం నుండి కౌలు రైతులను రక్షించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. అందువల్ల ఒక సమగ్రమైన కౌలు రైతుల చట్టం అవసరం. మీరు వెంటనే స్పందించి ఈ కింద తెలిపిన సూచనలను పరిగణలోకి తీసుకుని సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకొస్తారని ఆశిస్తున్నాం అంటూ గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, గుర్తింపు కార్డులు పొందిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల వరకు హామీ లేని పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కౌలు గుర్తింపు కార్డులు పొందలేని కౌలు రైతులకు కౌలు మిత్ర గ్రూపు ఏర్పాటు చేసి వడ్డీ రాయితీ పంట రుణాలు అందించాలి. భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద తక్షణమే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేయాలి. కౌలు రైతులు పండిస్తున్న అన్ని పంటలకు బీమా పథకాన్ని వర్తింపచేసి ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలి. ప్రకృతి విపత్తులు, చీడపీడలు సంభవించి పంటలు దెబ్బతిన్న సందర్భంలో బీమా పరిహారాలు, ఇన్పుట్ సబ్సిడీలు కౌలు రైతులకే అందించాలి. దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ వ్యవసాయ, ఉద్యాన పథకాలను, బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు తదితర పథకాలు వర్తింపచేయాలి. కౌలు రైతులు పండిస్తున్న పంటలను E+లో నమోదు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాలి. ఇటీవల కాలంలో ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఆల్రెడీ కేంద్ర బృందం వచ్చింది, పెద్ద కడుపురు మన కవతాల మండలం తిరిగారు. కానీ ఇక్కడ ఉండే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. సచివాలయంలో ఎంతమంది ఊళ్ళో ఉన్నారు, ఎంతమంది పంట వేశారు, పంట వేసింటే ఏ పైరుకి ఎంత నష్టం నువ్వు ఇస్తావో దాని మీద ఎస్ఎఫ్ చేయాలా, ఆ పేర్లు నమోదు చేయాలా. సచివాలయంలో ఆ పేరు నమోదు చేసుకుంటే, పేర్లు ఉంటే మా పేరు కూడా ఉందని రైతులు సంతోషిస్తారు. మాకు అనుమానం వస్తుంది. ఇప్పటికి 3 సార్లు ఫస్ట్ పోయిన 2014-19లో కరువు మండలాలు వచ్చాయి. మన జిల్లాలో 20 మండలాలు వచ్చాయి. ఆ 20 మండలాలు దిగిపోయేటప్పటికి జగన్ గవర్నమెంట్ వచ్చి ఆ 20 మండలాలు పక్కన పెట్టేశారు. సరేలే అనుకున్నాం. కానీ ఇప్పుడు 2024లో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు మన 2023లో కొన్ని మండలం కరువు మండలాలు ప్రకటించారు. అవి ఈయన పోయేటప్పుడు ఎలక్షన్లు అరకొర ఇచ్చి అవి పెండింగ్ పెట్టినారు. ఈ 2 మండలాలు వచ్చాయి జిల్లాలో, కవతాలు, పెద్ద కడుగురు వచ్చాయి. అందుకోసమే మాకు గవర్నమెంట్ మీద అనుమానం వస్తుంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు మీరు గ్రామాల్లో లిస్టు తయారు చేసి ఏ పైర్లు తీసుకున్నారు, మీరు పంట